స్టాప్. మన కాలేజ్ ఎంట్రన్స్ లో 8 LPA, 10 LPA, 15 LPA అని జాబ్ సెక్యూర్ చేసుకున్న వాళ్ళ ఫొటోస్ తో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా. అందులో 99% ఆఫ్ జాబ్స్ సిఎస్సి అండ్ ఈసీ వాళ్ళు మాత్రమే ఉంటాయి. ఎందుకని కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండవో ఎప్పుడైనా ఆలోచించారా? ఇట్స్ నాట్ అబౌట్ టాలెంట్, ఇట్స్ అబౌట్ టైప్ ఆఫ్ వర్క్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదైతే కాలేజ్ లో నేర్చుకుంటారో లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అల్గోరిథమ్స్, అవి డైరెక్ట్ గా జాబ్స్ లో అప్లికబుల్ చేస్తారు. అండ్ ఇనిషియల్ గా వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా సరే ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు, ఎటువంటి లాసెస్ ఉండవు. సో సాఫ్ట్వేర్ జాబ్స్ లో ఫ్రెషర్ గా ప్రొడక్టివిటీ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కంపెనీస్ పే హైయర్ సాలరీస్, బట్ కోర్ జాబ్స్ ఇన్వాల్వ్ విత్ రియల్ వరల్డ్ మెటీరియల్స్, మెషిన్స్ అండ్ స్ట్రక్చర్స్. కోర్ ఇంజనీర్స్ కాలేజెస్ లో మోస్ట్లీ థియరిటికల్ మాత్రమే నేర్చుకుంటారు. వీళ్ళు రియల్ వరల్డ్ వర్క్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత నేర్చుకుంటారు. సో ఫ్రెషర్ గా ఇనిషియల్ స్టేజెస్ లో ఏ మిస్టేక్ చేసినా సరే కంపెనీస్ కి మేజర్ ఫైనాన్షియల్ లాసెస్, సేఫ్టీ ఇష్యూస్ అండ్ రీవర్క్స్ అవుతుంది. కోర్ జాబ్స్ లో ప్రొడక్టివిటీ అనేది విత్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది. సో కోర్ ఇండస్ట్రీలో కంపెనీస్ ఇనిషియల్ స్టేజెస్ లో లో సాలరీ ఆఫర్ చేస్తారు, బట్ విత్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ మ్యాచ్ ఆర్ ఓవర్ రీచ్ ద సాఫ్ట్వేర్ సాలరీ. సో ఇదే మిథాలజీ చెప్పి ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి.